నారాయణపేట జిల్లా మాగనూరు జెడ్పీ స్కూల్లో ఫుడ్ పాయిజన్ పై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. వారం రోజుల్లో 3 సార్లు ఫుడ్ పాయిజన్ ఘటనలు జరుగుతుంటే అధికారులు నిద్రపోతున్నారా అని ప్రశ్నించారు. పిల్లలు చనిపోతే గాని స్పందించరా అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. మరోవైపు ఘటనపై వారం రోజుల్లో కౌంటర్ దాఖలు చేస్తామన్న ప్రభుత్వ న్యాయవాదిపై మండిపడింది. దీంతో లంచ్ బ్రేక్ తర్వాత ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు అందజేస్తామన్నారు అడిషనల్ అడ్వకేట్ జనరల్. ప్రభుత్వ స్కూళ్లలో మధ్యాహ్న భోజనంలో నాణ్యత పాటించడం లేదంటూ దాఖలైన పిటిషన్పై హైకోర్టు విచారణ చేసింది. నారాయణపేట జిల్లా మాగనూరు జెడ్పీ స్కూల్లో ఫుడ్ పాయిజన్ పై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. వారం రోజుల్లో 3 సార్లు ఫుడ్ పాయిజన్ ఘటనలు జరుగుతుంటే అధికారులు నిద్రపోతున్నారా అని ప్రశ్నించింది. పిల్లలు చనిపోతే గాని స్పందించరా అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. మరోవైపు ఘటనపై వారం రోజుల్లో కౌంటర్ దాఖలు చేస్తామన్న ప్రభుత్వ న్యాయవాదిపై మండిపడింది. దీంతో లంచ్ బ్రేక్ తర్వాత ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు అందజేస్తామన్నారు అడిషనల్ అడ్వకేట్ జనరల్. ప్రభుత్వ స్కూళ్లలో మధ్యాహ్న భోజనంలో నాణ్యత పాటించడం లేదంటూ దాఖలైన పిటిషన్పై హైకోర్టు విచారణ చేసింది.